హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ బాబు ఏమిన్నాడు ఎసోంటి విన్నాడు ఏందో ఆయనకే తెలియాలి. నేతలకు చేరవేత బ్లాక్ మెయిల్ చేశారా, ఇంకో రకంగా వాడుకున్నారా, మా పెద్ద సార్ వస్తాడు ఈ లిస్ట్ లో. యాక్చువల్ గా అది ఇప్పుడు మాట్లాడొద్దు మేము, దాన్ని పూర్తి ఆధారాలతోనే మాట్లాడాలి. ఇక్కడ రైట్ కి దీని గురించి ఒకసారి చూద్దాం. అదే ఇగో ఇక్కడ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి గ్లామర్ అంటుకుంది. కేవలం రాజకీయ నేతల ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయలేదు, టాలీవుడ్కు చెందిన పలువురు హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్న విషయం వెలుగులోకి వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ మేరకు ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చినట్లు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం దాదాపు 500 మంది పనిచేశారు. 500 మంది బెటాలియన్ పెట్టుకుని పని చేయించండి. రాష్ట్రంలో 100 మందికి పైగా రాజకీయ నేతలు, ఇతర రాష్ట్రాలకు చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు చెబుతున్నారు. అదే సమయంలో సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా వారి చాట్ హిస్టరీని చోరీ చేసి కొందరు రాజకీయ నేతలకు పంపించినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఆ డేటాతో హీరోయిన్లను రాజకీయ నేతలు బ్లాక్మెయిల్ చేశారా, లేక ఇంకో విధంగా వారిని వాడుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. ఈ లెక్కన మనం ఒక్కటి చెయ్యొచ్చు. ఏ రాజకీయ నేత స్టేట్ దాటి బయటికి పోయిండు, ఏ టైంలో అదే టైంలో ఏ హీరోయిన్ ఏడ ఉన్నది, ఇది కానీ తెప్పియగలిగితే మొత్తం కేసు సాల్వ్ అయిపోతుంది. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ బాబు ఏమిన్నాడు ఎసోంటి విన్నాడు ఏందో ఆయనకే తెలియాలి. నేతలకు చేరవేత బ్లాక్ మెయిల్ చేశారా, ఇంకో రకంగా వాడుకున్నారా, మా పెద్ద సార్ వస్తాడు ఈ లిస్ట్ లో. యాక్చువల్ గా అది ఇప్పుడు మాట్లాడొద్దు మేము, దాన్ని పూర్తి ఆధారాలతోనే మాట్లాడాలి. ఇక్కడ రైట్ కి దీని గురించి ఒకసారి చూద్దాం. అదే ఇగో ఇక్కడ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి గ్లామర్ అంటుకుంది. కేవలం రాజకీయ నేతల ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయలేదు, టాలీవుడ్కు చెందిన పలువురు హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్న విషయం వెలుగులోకి వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ మేరకు ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చినట్లు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం దాదాపు 500 మంది పనిచేశారు. 500 మంది బెటాలియన్ పెట్టుకుని పని చేయించండి. రాష్ట్రంలో 100 మందికి పైగా రాజకీయ నేతలు, ఇతర రాష్ట్రాలకు చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు చెబుతున్నారు. అదే సమయంలో సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా వారి చాట్ హిస్టరీని చోరీ చేసి కొందరు రాజకీయ నేతలకు పంపించినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఆ డేటాతో హీరోయిన్లను రాజకీయ నేతలు బ్లాక్మెయిల్ చేశారా, లేక ఇంకో విధంగా వారిని వాడుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. ఈ లెక్కన మనం ఒక్కటి చెయ్యొచ్చు. ఏ రాజకీయ నేత స్టేట్ దాటి బయటికి పోయిండు, ఏ టైంలో అదే టైంలో ఏ హీరోయిన్ ఏడ ఉన్నది, ఇది కానీ తెప్పియగలిగితే మొత్తం కేసు సాల్వ్ అయిపోతుంది.